హాయ్ అండి, అందరికీ నమస్తే. నేనైతే ఒక మునక్కాయ ఒక ఆనియన్ అయితే తిరగమాతకి పెట్టాను. అంటే కర్రీకి మునక్కాయ, సోయా సోయా టమోటా ఇవి ఉడికించి పెట్టుకున్నాను. మిల్ మేకర్స్ ఇవైతే నేను దీంట్లో ధనియాల పొడి, పసుపు, కారము, గరం మసాలా, వెల్లుల్లి పేస్టు, అల్లం పేస్ట్ అయితే ఇందులో వేస్తాను. ఫ్రై అయిన తర్వాత ఈ మసాలాలు వేసి దాంట్లో కొంచెం ఫ్రై చేసుకొని ఉప్పు వేసి ఫ్రై చేసుకొని దాని తర్వాత ఇవి వేస్తాను. కర్రీ అయితే బాగుంటుందండి. మంచి పోషకాహారాలతో అందుతుందండి. పోషకాహారం అంటే ఈ సోయాతో చేస్తారు కదా మిల్ మేకర్స్. ఓకే, మసాలాలన్నీ బాగా ఫ్రై అయ్యాయి. అల్లం పేస్టు, కారము, ధనియాల పొడి, గరం మసాలా, టమోటా, ఆనియను. ఇప్పుడైతే మిల్ మేకర్స్ వేసేస్తున్నాను. ఆల్రెడీ బాయిల్ చేసి వాటర్ అంతా తీసేసాను. ఇలాగే మనం ఫ్రైడ్ రైస్ లాగా కూడా వేసుకోవచ్చు అండి. పొడి అన్నం ఇందులో బాగా తగినంత అన్నం కలిపేసుకుంటే బాగా టేస్ట్ ఉంటుంది. అలా కూడా ఒకసారి ట్రై చేసి చూపిస్తాను. ఇప్పుడైతే వేసేస్తున్నాను. ఇప్పుడు వాటర్ ఒక గ్లాస్ వేస్తాను. వాటర్ వేసానండి, ఉడుకుతుంది. ఇప్పుడైతే నేను బాగా దగ్గర ఇంక దించబోయే ముందు 2 ఎగ్స్ వేస్తాను. మన ఇష్టం, వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. అయితే వేస్తున్నాను. తగినంత ఉప్పు అన్నీ ఎంతేనండి. చాలా ఈజీ, 5 మినిట్లో రెడీ అయిపోద్ది. ఉడకడమే వేస్ట్, టైం పడుతుంది. మనం కలుపుకొని చేయడం మాత్రం ఒక 5 నిమిషాలు కూడా పట్టదండి. అంత ఈజీగా అయిపోతుంది. ఇది కొంచెం మనం వాటర్ వేసాం కదండి, ఒక గ్లాస్ వాటర్ వేసాను. అవి మునక్కాయలు అయితే చెట్టువండి. బాగా వర్షం ఉందండి. అసలు ఎప్పుడు ఇంకా బయటకు వెళ్ళి తెచ్చుకోలేంలే అనుకొని ఆ చెట్టుకాయ పంపించాను. అసలు గ్యాప్ లేకుండా పడుతుంది వర్షం అయితే నెల్లూరంతా. ఓకే, ఉందో కర్రీ రెడీ అయిందండి. చూద్దాం. చూడండి, వాటర్ అసలు లేవు. మనకి ఎక్కువ వాటర్ ఉంటే కాసేపు ఎక్కువ హైలో పెట్టచ్చు. కొంచెమే ఉన్నాయి కాబట్టి నేను సిమ్లో పెట్టేసే ఉన్నాను. సో బాగా రెడీ అయ్యిందండి. ముక్కలన్నీ ఎగ్స్ వేసుకోవాలని ఏం లేదు, ఆల్రెడీ బాయిల్ ఎగ్స్ ఉన్నాయని వేస్తున్నాను. సోయాలోనే మంచి ప్రోటీన్స్ అవి ఉంటాయి. ఒక 5 మినిట్ అలా పెట్టేసి దీంట్లో అసలు అంటే ఇది తీగూర కదండి, మనకైతే ఈ పులుసు అనేది ఏమి ఉండదు. కర్రీ అంటే కర్రీలో పులుసు అనేది ఏం లేదు, వాటర్ అనేది ఏం లేదండి. ఇప్పుడైతే మనం ఇలా ఒక బాగా సెగకే సెట్ అయిపోతుంది. ఇది సరిపోతుంది. ఓకే, చాలా టేస్టీగా ఉందండి. స్మెల్ కూడా మంచిగా వస్తుంది. మంచి ఎమ్మీ కర్రీ అండి, వేడిగా. ఓకే, నేనంటే స్టవ్ బంద్ చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. ఎమ్మీ కర్రీ అండి, చాలా టేస్టీగా. మునక్కాయ, ఎగ్ వేసి సోయా మిల్ మేకర్స్ అండి, స్మాల్గా ఉన్నవి. కర్రీకి అయితే బాగుంటాయని అవి వేసాను. ఓకే, థ్యాంక్ యూ. టేస్టీగా.